అందరికీ నమస్కారం మిత్రులారా. గన్నేరువరం మండల కేంద్రంలోని స్కూల్ కాంప్లెక్స్ షటర్ల సముదాయంలో గత కొన్ని రోజులుగా వారికి ఎలాంటి అగ్రిమెంట్లు ఇవ్వకుండా గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు దయచేసి జిల్లా కలెక్టర్ గారు, గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారులు చొరవ చూపి వారికి 5 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు అని అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చాలా ప్రయత్నం చేశాను. వారికి అగ్రిమెంట్ ఇవ్వాలని నేను అప్పుడున్న అధికారులతో కావచ్చు, ప్రజాప్రతినిధులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. కానీ గన్నేరువరం గ్రామంలో ఒక గ్రామస్థాయి మేము పెద్ద లీడర్లు అనుకునే వాళ్ళ ఆధిపత్యంలో నిర్వాహకులు బలయ్యారు తప్ప వేరే ఏది కాదు. ఇప్పటికైనా నూతన పాలకవర్గం వారి పట్ల సానుభూతి ప్రకటించి ఒక రేటును ఫిక్స్ చేసి 5 సంవత్సరాలు వారికి అగ్రిమెంట్ ఇస్తే వారు ఏదైనా బతుకుదేరు ఉండడానికి వీలుంటుంది తప్ప ఇలా వేలం పాట పెట్టి అధిక ధరలకు పాడి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోవడం వల్ల షటర్ల నిర్వాహకులు, ఆ దుకాణం పెట్టుకున్న వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. కిరాయిలు వెళ్ళక ఒక్కొక్కరికి 6,000, 8,000 అని పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా అది మంచిది సాంప్రదాయం కాదు. దయచేసి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే ఎవరైతే ఉన్నారో నూతన సర్పంచ్ గారు, పాలకవర్గం అందరూ కలిసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని పై అధికారులకు పంపించండి. తప్పకుండా అగ్రిమెంట్ ఇచ్చి ఒక స్థిరమైనటువంటి వారికి నిర్వాహకులకు భరోసా కల్పించాలని నేను ఈ ఊరి బిడ్డగా తప్పకుండా మీకు ఆ షటర్ నిర్వాహకులకు మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా వారి డిమాండ్లను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్న వేలంపాటను కూడా వాళ్ళు బహిష్కరించడం చాలా మంచి పరిణామం. మీరు ఐకమత్యంతో ఉండి ఈ అగ్రిమెంట్ కార్యక్రమాన్ని అగ్రిమెంట్ చేసుకోవడానికి మీరు చేసే పోరాటం సఫలీకృతం కావాలని, తప్పకుండా నా వంతు సహకారం మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.